హలో స్పేస్ లవర్స్ అండ్ హలో ఆల్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో ఇప్పటికీ ఒక అంచనాకి రాలేకపోతున్నాం. కానీ మనిషి నాగరికత నేర్చుకొని 5000 సంవత్సరాలు కూడా అయ్యుండదు అని అంచనా. అంటే 5000 సంవత్సరాల క్రితమే మనిషి పంటలు పండించడం, దాన్ని దాచుకోవడం, అలాంటివే కాకుండా కళాకారులు పుట్టుకొచ్చి మనిషికి ఇష్టాలు ఏర్పడడం, దాన్ని అనుసరించి విగ్రహాలు బొమ్మలు తయారు చేసుకోవడం మొదలు పెట్టాడు అని ఇప్పటి వరకు అనుకుంటూ వస్తున్నాం. కానీ రీసెంట్ గా జర్మనీలోని వాజెల్ హెడ్ అనే ఒక పురాతన గుహలో ప్రపంచంలోనే మొట్టమొదటి గుర్రపు బొమ్మను ఆర్కియాలజీ వాళ్ళు కనుక్కున్నారు. ఆ బొమ్మ అనేది మ్యామోత్ యొక్క దంతంతో తయారు చేశారు. అయితే ఇది దాదాపు 32,000 నుండి 35,000 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవులు తయారు చేశారని కనుక్కున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 35,000 సంవత్సరాల క్రితం నాటి ఒక్క సివిలైజేషన్ కూడా ఇప్పటికీ బయటపడలేదు. అలాంటిది ఇంత పర్ఫెక్ట్ బొమ్మని ఆ కాలంలోని మానవులు చెక్కారు అంటే నిజంగా అదొక మిస్టరీ అనే చెప్పాలి. 47,000 సంవత్సరాల క్రితం ఆరిగ్నేషియన్ అనే సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన జాతి ప్రజలు అక్కడ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. అయితే వీళ్ళు కూడా హంటర్ గ్యాదరర్సే. అండ్ వీళ్ళ కాలంలోనే మ్యామోత్స్ అనే రాక్షస ఏనుగులు జీవించేవి అనుకుంటా. అందుకే వాటి దంతాల నుండి ఇలాంటి గుర్ర బొమ్మలు చెక్కారు. అంటే వీళ్ళకి గుర్రం అప్పటికే పరిచయం ఉండాలి, లేదంటే అప్పుడే దాన్ని దూరంగా చూస్తూ మచ్చిక చేసుకోవచ్చు అని ప్రయత్నిస్తుండొచ్చు. అయితే ఆ గుహలో రాళ్లతో చేసిన పనిముట్లు, జంతువుల ఎముకలు, ఇలా చాలా ఆధారాలు దొరికినట్టుగా ఆర్కియాలజీ వాళ్ళు కనుక్కున్నారు. మనం రోజు చూసే సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉన్నాడు. ప్రపంచంలో కోట్ల జీవరాశులు, కోట్ల సివిలైజేషన్లు పుట్టి అంతమవుతాయి తప్ప సూర్యుడు మాత్రం అక్కడే ఉంటాడు. ఒక రకంగా సూర్యుడిని అమరత్వం పొందిన దేవుడిగా చూస్తారు. అయితే ఆ సూర్యుడు ఇంకో 8 ఏళ్ల తర్వాత అంటే 2032లో సడన్ గా అన్ని గ్రహాలకు వీడ్కోలు చెప్పి మాయమైపోతుంది అని చెప్పినా, లేదంటే అది మనకు కనపడకుండా చీకట్లో మిగిలిపోతుంది అని చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే యుగాలు మారిన సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు అనే ఆలోచనలోనే ఉంటాం కాబట్టి. కానీ యూనివర్స్ లో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎందుకంటే సరిగ్గా అలాంటిదే యూనివర్స్ లో ఇప్పుడు జరుగుతుంది. భూమి నుండి 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను హబుల్ టెలిస్కోప్ తో 2007లో ఒక ఫోటో తీస్తుంది. అందులో ఒక హైపర్ జెయింట్ నక్షత్రాన్ని చూశారు. అయితే అదే నక్షత్రాన్ని మళ్ళీ 2015లో ఫోటో తీస్తే ఆ నక్షత్రం కనపడకుండా మాయమైపోయింది. నిజానికి ఒక నక్షత్రం చనిపోతే అది సూపర్నోవా లాగా పెద్ద పేలుడుతో బ్లాక్ హోల్ లాగా మారుతుంది. కానీ ఈ నక్షత్రం అనేది అలాంటిదేదీ లేకుండా సడన్ గా డిసప్పియర్ అయిపోయింది. కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ నక్షత్రం సూపర్నోవా లాగా పేలిపోకుండా బ్లాక్ హోల్ గా మారిపోయింది అంటున్నారు. ఇంకొంతమంది సైంటిస్టులు ఆ నక్షత్రం చుట్టూ ఉన్న ఏలియన్స్ దాని ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి ఒక డైసన్ స్పియర్ ని అక్కడ తక్కువ టైంలో కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు అంటున్నారు. అయితే ఇదొక్కటే కాదు, ఇంకొక షాకింగ్ డిస్కవరీ ఏంటంటే 1952 జూలై 19వ రోజున టెలిస్కోప్ తో ఒక 3 నక్షత్రాలను ఫోటో తీశారు. అయితే అదే నక్షత్రాలను 50 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోటో తీస్తే అవి కనిపించకుండా మాయమైపోయాయి. అంటే 50 నిమిషాల్లో 3 పెద్ద నక్షత్రాలు డిసప్పియర్ అయిపోయాయి. దానికి ఇప్పటి వరకు ఒక సమాధానం లేదు. అప్పటి నుండి 2021 వరకు ఆ ప్రదేశాన్ని ఫోటో తీసినా సరే అవి మళ్ళీ కనపడలేదు. సో అవి స్పేస్ షిప్స్ కానీ లేదంటే కదిలే బ్రైట్ ఆబ్జెక్ట్స్ కానీ అయ్యుండొచ్చు అనుకున్నారు. కానీ వాటి పక్కనే ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువ బ్రైట్ గా ఉన్నాయి. సో అవి ఖచ్చితంగా నక్షత్రాలే. కానీ అంత పెద్ద 3 నక్షత్రాలు 50 నిమిషాల్లో కదిలి ఎక్కడికైనా వెళ్లిపోవడం కానీ బ్లాక్ హోల్ గా మారడం కానీ జరగదు. ఆ సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అండ్ ఇదొక్కటే కాదు, 1970లో గ్రౌండ్ టెలిస్కోప్లతో ఫోటో తీసిన నక్షత్రాల్లో చాలా వరకు మిస్ అవుతున్నట్టుగా కనిపెట్టారు. దీని వెనుక ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే ఛాన్స్ ఉంది అని ఒక అనుమానం. ఎందుకంటే యుగాల పాటు నిలిచిపోయే నక్షత్రాలు 10-20 సంవత్సరాల గ్యాప్ లో కనపడకుండా మాయమైపోవడం అనేది ఇంపాసిబుల్. కానీ అలా జరిగింది అంటే దానికి ఏలియన్స్ కి సంబంధం ఉండాలి. లేదంటే అవి సూపర్నోవా లాగా బ్లాస్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా బ్లాక్ హోల్ లాగా మారిపోవడం వల్ల అవి మాయమైపోతుండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఈ యూనివర్స్ లో సూపర్నోవా అనేది ఒక అరుదైన సంఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన భూమి మీద ఉన్న మనుషులు, అలాగే విలువైన ఖనిజాలు, బంగారం కూడా అదే సూపర్నోవా నుండి పుట్టుకొచ్చిందే. అంటే దీన్ని బట్టి యూనివర్స్ లో మనిషి పుట్టుక అనేది ఒక రేరెస్ట్ ఫినామినా అని చెప్పుకోవాలి.
నెక్స్ట్ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే రీసెంట్ గా కెనడాలో ఒక ఉమెన్ ఎక్కువగా నిద్రపోవడం, ఆమె మాట్లాడుతున్నప్పుడు తాగుబోతులు మాట్లాడినట్టుగా స్లిపరీగా మాట్లాడడం, అలాగే ఆమె నోటి నుండి మందు వాసన రావడం, ఇవన్నీ తట్టుకోలేక హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ని కన్సల్ట్ అయింది. అయితే ముందుగా డాక్టర్ కి ఆమె దగ్గర నుండి మందు వాసన ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. ఆమెకి డ్రింకింగ్ అలవాటు ఉంది అని అనుకున్నారు. కానీ స్పిరిచువల్ ప్రాక్టీస్ వల్ల ఆమె డ్రింకింగ్ హ్యాబిట్ ని కూడా మానేసింది. అయితే చాలా నెలలు ఆమెని అబ్జర్వ్ చేసి చాలా టెస్టులు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె కడుపులో ఉన్న చిన్న పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా అనేది స్వయంగా ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కనుక్కున్నారు. దానివల్ల ఆమెకి మత్తెక్కడం, స్లిపరీగా మాట్లాడడం, ఆల్కహాల్ స్మెల్ రావడం లాంటివి జరుగుతున్నాయి. ఈ డిసీజ్ ని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటారు. అంటే మనం తీసుకునే ఫుడ్ తో సాక్రోమైసిస్ అనే ఫంగస్ మన స్టమక్ లో ఆల్కహాల్ ని తయారు చేస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తో అలాగే షుగర్ తో ఆల్కహాల్ ని అదే తయారు చేసుకుంటుంది. ఈ సిండ్రోమ్ అనేది ఎక్కువగా ఎవరికైతే వాళ్ళ బ్లడ్ లో హై లెవెల్ షుగర్ ఉండి దాన్ని తక్కువగా బ్రేక్ చేసే మెకానిజం ఉంటుందో వాళ్ళకి ఈ సిండ్రోమ్ వస్తుంది. దీన్ని ఫస్ట్ టైం 1940s లో కనుక్కున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 100 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. అయితే ఈమె తక్కువగా కార్బోహైడ్రేట్స్ ని తీసుకోవడం అలాగే యాంటీ ఫంగల్ మెడిసిన్ ని తీసుకోవడం వల్ల ఆ డ్రంకెన్నెస్ సిమ్టమ్స్ అనేవి తగ్గాయి. కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాక మళ్ళీ ఆ సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇలాంటి వాళ్ళకి కొత్తగా బయట నుండి మందు తెచ్చుకొని తాగాల్సిన అవసరం ఉండదు. అండ్ తాగడం అలవాటు లేని వాళ్ళకి ఈ వ్యాధి వస్తే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ సొసైటీలో ఈ వ్యాధితో బ్రతకడం ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దీని గురించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే దీన్ని ఒక వ్యాధిలా మాత్రమే చూసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే చరిత్రలో ఈజిప్షియన్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మిన ఆత్మల కోసం, స్వర్గం నరకం లాంటి నమ్మకాల కోసం ప్రపంచంలోనే చెక్కు చెదరని కట్టడాలు కట్టారు. ఒక రకంగా ఆకాశానికి నిచ్చెన వేశారు అని చెప్పుకోవాలి. అలాంటి మూఢనమ్మకాల ప్రపంచంలో అంటే ఈజిప్షియన్ల కాలంలో మనుషులకు సర్జరీలు కూడా చేసేవారు అని రీసెంట్ గా కనుక్కున్నారు. అది కూడా మామూలు సర్జరీ కాదు. అదేంటంటే స్పెయిన్ కి చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు ఈజిప్ట్ కి చెందిన ఒక స్కల్ మీద రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది ఏంటంటే ఆ చనిపోయిన ఈజిప్ట్ వ్యక్తికి క్యాన్సర్ ఉండేది. దాన్ని కట్ చేసి బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ ని తొలగించినట్టు కనుక్కున్నారు. అది కూడా 2686 నుండి 2345 BCE కాలానికి చెందినది. అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఆ సర్జరీ చేశారు. సో ఈ కాలంలో బ్రెయిన్ సర్జరీ చేయడానికి ఎంతో ఎక్విప్మెంట్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటేనే సాధ్యపడుతుంది. అలాంటిది 4000 సంవత్సరాల క్రితం ఒక మనిషి తలను కట్ చేసి సర్జరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అతి పురాతనమైన క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు కనుక్కోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంతకు ముందు అదే ఈజిప్ట్ లో 1600 BCE కాలానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ ని కనుక్కున్నారు. దాని తర్వాత దానికన్నా పురాతనమైనది ఇప్పుడు కనుక్కున్నారు. అయితే ఆ సర్జరీ చేసుకున్న వ్యక్తి దాని తర్వాత చనిపోయి ఉంటాడు అని రీసెర్చర్స్ అనుకుంటున్నారు. సో ఏదేమైనా సర్జరీ అనే ఒక ఆలోచనకు పునాది అప్పుడే పడింది అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది పాలు మాత్రమే. అయితే ఆ పాలిచ్చే ఆవులకి ఇండియాలో ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ మనం ఎప్పుడూ ఆలోచించని విషయం ఏంటంటే ఆవులకి పూర్వీకుల జాతి ఏంటి అని. సో రీసెంట్ గా కొలరాడోలోని రీసెర్చర్లు ఒక ఫాజిల్ స్కల్ ని కనుక్కున్నారు. అది దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన జీవిగా గుర్తించారు. అంటే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ వల్ల డైనోసార్లు అంతమైపోయినప్పుడు ఆ విధ్వంసం నుండి బయటపడిన జీవి. అయితే దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఇదే జీవి తర్వాత కాలంలో పరిణామం చెందుతూ ఇప్పుడున్న ఆవులుగా మారిపోయాయి అని కనుక్కున్నారు. అయితే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం దాని బరువు కేవలం 455 గ్రాములు మాత్రమే ఉండేది. తర్వాత 6 కోట్ల సంవత్సరాలకి ఇప్పుడున్న ఆవులుగా పరిణామం చెందాయి. అయితే వాళ్ళకు దొరికిన ఫాజిల్ ని హై రెజల్యూషన్ ఎక్స్రే తో ఒక 3D ఇమేజ్ ని ఫామ్ చేసి అది చూడడానికి ఎలా ఉంటుందో డిజైన్ చేశారు. సో మన హ్యూమన్స్ కి హోమోసేపియన్స్ ఎలా అయితే పూర్వీకులో అలాగే ఇప్పుడున్న ఆవులకి పూర్వీకులు ఇవే. దీనికి మిలిటోకోడన్ లైడే అని పేరు పెట్టారు. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఈ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉండేవి. అయితే వాటి భారీ పరిమాణం చూసి అలాగే 6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీదున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన వాతావరణం వల్ల డైనోసార్లు ఎక్కువ కాలం బ్రతుకుతాయి అని అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ తో పోల్చుకుంటే ఓల్డ్ జనరేషన్ మనుషులు 100 సంవత్సరాల పాటు జీవించేవాళ్ళు అని చెప్పుకుంటాం.
దాన్ని బట్టి చూస్తే కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్లు వాటి ఆయు ప్రమాణం కనీసం 1000 ఏళ్లైనా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ రీసెంట్ గా చేసిన స్టడీతో తేలింది ఏంటంటే టైరానోసారస్ అనే డైనోసార్ కేవలం 28 ఏళ్ల వయసులోనే చనిపోయింది. అంటే దాన్ని బట్టి డైనోసార్ల జీవిత కాలం కేవలం 30 లోపు మాత్రమే ఉంటుంది అని తెలిసింది. అయితే పెద్ద శరీరం ఉన్న ఆఫ్రికన్ ఏనుగులు ఎక్కువగా 70 ఏళ్లు బ్రతికితే సముద్రపు తిమింగలం 200 ఏళ్లు జీవిస్తుంది. దీన్ని బట్టి చూస్తే పెద్ద శరీరం ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుంటాయి. సరిగ్గా అలాగే సోరోపాడ్ అనే డైనోసార్ కూడా ఆ కాలంలో భారీ కాయంతో ఉండేవి. అయినా సరే దాని జీవిత కాలం కేవలం 60 ఏళ్లు మాత్రమే అని తెలిసింది. సో దీన్ని బట్టి చూస్తే డైనోసార్ జీవిత కాలం తక్కువ ఉన్నా సరే అవి ఎక్కువ సంతానంతో భూమి మీదనే మోస్ట్ డామినెంట్ స్పీసీస్ గా మారింది అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీస్. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ అనేది మన ఛానల్ కి చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.